మన పుస్తకావిష్కరణకి ముఖ్య అతిథిగా చేసినటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాలవేశ్వరి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ సభకి అధ్యక్షత ఆనందాచార్య గారు, నవ తెలంగాణ పబ్లిషింగ్ ఎడిటర్, వారిని వేదిక నుంచి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన వక్తలు, అనువదించిన వక్తలు ఎస్ వినయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే జి రఘుపాల్ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఆర్ఎస్ఎస్ ప్రభావం, బీజేపీ ప్రభావం బాగా ప్రాబల్యం అవుతున్న ఈ క్రమంలో ఈ పుస్తకాల ప్రాధాన్యత ఎంతో ఉంది. ఈ పుస్తకాలు పార్టీ కాంగ్రెసే కాకుండా ఇతర ప్రజా సంఘాలు కానీ, అలాగే మన ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాలు కానీ ఎక్కువగా ఈ పుస్తకాలు కొని చదవాల్సిన అవసరం ఈ సమయంలో ఉంది. ప్రాధాన్యతని అర్థం చేసుకొని ఈ పుస్తకాలని మన నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్లో ఆల్రెడీ అన్ని బుక్ స్టాళ్ళలో ఈరోజు మనం ఆవిష్కరించుకోబోతున్నటువంటి 2 పుస్తకాలు, ఒకటి భగత్ సింగ్ ఇన్క్విలాబ్, మతము విప్లవం పైన ఆయన రచనలు, రెండోది రామ్ పునియాని గారు రాసినటువంటి వ్యాసాలు, ఆర్ఎస్ఎస్ బీజేపీ కోరుకునేది ఏమిటి అనేటువంటి విషయం. ఈ 2 కూడా ఇన్క్విలాబ్ పుస్తకం వినయ్ గారు ట్రాన్స్లేట్ చేశారు. అదే రఘుపాల్ గారు రామ్ పునియాని గారి పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఈ 2 పుస్తకాలు ప్రత్యేకతను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి పుస్తకాలుగా ఈరోజు మన ముందున్నాయి. ఒకటి భగత్ సింగ్ గురించి మనం చాలా పుస్తకాలు వచ్చాయి, చదువుకున్నాం. భగత్ సింగ్ అనగానే మనకు ఒక రకమైనటువంటి చైతన్యం. భగత్ సింగ్ చేసినటువంటి త్యాగం, ఆయన జీవితం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పుకుంటున్నటువంటి ఈ సందర్భానికి ఈ ఇన్క్విలాబ్ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలకు కొంత తేడా అంటే ఆయన త్యాగాన్ని లేకుండా ఆయన జీవితానికి సంబంధించిన విషయాల పట్ల తేడా కాదు. వాస్తవంగా భగత్ సింగ్ కోరుకున్నటువంటి ఆశయం ఏంటి, ఏ ఆశయం మేరకు ఆయన జీవిత కాలాన్ని ముగించాడు? చాలా తక్కువ సమయం, రేపు వచ్చే నెల మార్చి 23న ఆయన వర్ధంతి రాబోతుంది. ఈ సందర్భంగా ఆయన డైరీలో రాసుకున్నటువంటి రచనలు సాహిత్యం మీద, రాజకీయం మీద, అర్థశాస్త్రం మీద, సామాజిక విషయాల మీద, అనేక సంఘటనల మీద ప్రతిస్పందనగా ఆయన రాసుకున్నటువంటి ఆయన ఆలోచనలన్నీ కూడా ఆయన డైరీలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో సందర్భానుసారంగా ఆయన రాసినటువంటి రాతలన్నీ కూడా తీసి ఏరి వాటిని మన ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం ఇర్ఫాన్ హబీబ్ గారు, ప్రముఖ చరిత్ర పరిశోధకులు, వారు ఆ పని చేశారు. ఇప్పటికీ కూడా భగత్ సింగ్ రచనలు, ఆలోచనలు ఇంకా బయటికి రానటువంటివి చాలా ఉన్నాయి అని ఆయన ముందు మాటలో చెప్పారు. కాబట్టి ఈరోజు ఆయన మతం మీద, ఈ సామాజిక విషయాలు ఎలా మనం ఈ దేశాన్ని మార్చుకోవాల్సి ఉంది అనేటువంటి విషయాల మీద అనేకం చాలా స్పష్టంగా, సూటిగా చెప్పినటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. ఇర్ఫాన్ హబీబ్ గారు చెప్తారు, భగత్ సింగ్ అనగానే మనం త్యాగానికి గుర్తుగా చూస్తాం.
ఈ దేశ స్వాతంత్ర్యం కోసం కేవలం బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురు తిరగబడి ఒక తీవ్రవాదంతో ముందుకొచ్చినటువంటి ఒక విప్లవ కెరటం లాగానే మనం చూస్తాం. కానీ అంతకు మించిన జిజ్ఞాస కలిగినటువంటి మేధస్సును ఉపయోగించి ఈ దేశాన్ని ఎలా మార్చుకోవాలని బాగా తీవ్ర మదనపడ్డవాడుగా భగత్ సింగ్ ఉన్నాడు. కేవలం వాటికే పరిమితం చేయకూడదు, అంతకంటే ఎక్కువగా ఆయనను మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఇర్ఫాన్ హబీబ్ గారు చెప్పారు. ఇంకా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నానని చెప్పి కొన్ని డాక్యుమెంట్లు ఆయన రాసుకున్నటువంటి డైరీలో ఉన్నటువంటి ఆయన ఆలోచనలన్నీ కూడా తీసుకొని వచ్చారు. అవి ఇక్కడ మన తెలుగు సమాజానికి అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా వినయ్ కుమార్ గారు చాలా సులువైనటువంటి శైలిలో అనువాదం చేశారు. అందరికీ అర్థమయ్యే విధంగా, ముఖ్యంగా యువతకు తప్పకుండా ఆయన మతం మీద ఏం చెప్పాడు, విప్లవం మీద ఏం చెప్పాడు, ఈ దేశంలో పట్టి పీడిస్తున్నటువంటి కుల రక్కసి మీద ఏ రకమైనటువంటి ఆచరణతో ముందుకు పోవాలో చెప్పాడు. మతం ఏ రకంగా ప్రయత్నం చేస్తుంది, అప్పటికే ఆయన బతుకున్నప్పటికే 28 ఆ ప్రాంతం, 29 ఆ ప్రాంతంలో అప్పటికి ఆర్ఎస్ఎస్ ఏర్పడి మతపరమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో భగత్ సింగ్ వాటి గురించినటువంటి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనకి ఈ పుస్తకం ద్వారా, ఇంక్విలాబ్ పుస్తకం ద్వారా తెలుస్తుంది. అట్లాంటి ఒక గొప్ప అరుదైన అవసరమైన మనకు అవసరమైనటువంటి పుస్తకాన్ని తెలుగులోకి తీసుకొచ్చినందుకు మనందరి తరపున ముందుగా వినయ్ కుమార్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే రామ్ పునియాని గారి పేరు మీరు విన్నారు, అతను చూశారు, ఇక్కడికి వచ్చారు. వారు నిత్యం వారి ఆలోచన రచన మొత్తం కూడా ఈ మతతత్వం మీద ఎక్కుపెట్టినటువంటి ఆయన ఒక పెద్ద బాకు లాంటి వాడు, శూలం లాంటి వాడు. ఎందుకంటే దాని పుట్టుపూర్వోత్తరాల నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసేటువంటి ఒక పెద్ద మేధావి. ఆయన రాసినటువంటి ఆర్ఎస్ఎస్ ఏం కోరుకుంటుంది, బీజేపీ ఏం కోరుకుంటుంది, వీళ్ళ పుట్టుకేంటి, వీళ్ళ యొక్క పరిణామం ఎలా జరుగుతుంది అని చాలా సోదాహరణంగా రాసినటువంటి చిన్న పుస్తకం అయినప్పటికీ కూడా చాలా విలువైనటువంటి పుస్తకాన్ని మన పెద్దలు రఘుపాల్ గారు తెలుగులోకి తీసుకొచ్చారు. వారికి కూడా మన అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే దానికోసం సిపిఐఎం తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు వచ్చారు. మనకు నవ తెలంగాణ బుక్ హౌస్ ఆవిష్కరణలో మొదటిసారిగా వారు పాల్గొంటున్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం నేను తెలియజేస్తున్నాను. అట్లాగే అభినందనలు కూడా తెలియజేస్తూ ఆ 2 పుస్తకాల ఆవిష్కరణను నిర్వహించాల్సిందిగా జాన్ వెస్లీ గారిని నేను కోరుతున్నాను. రెడ్ పుస్తకము ఇంక్విలాబ్ భగత్ సింగ్ది, ఆ ఎల్లోది రామ్ పునియాని గారి పుస్తకం. ఈ రెండింటిని కూడా నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే రచయితలు కూడా సహకరిస్తే ఆవిష్కరణ చేస్తారు. ఇంకో అవి 2 పక్క పక్కన పెట్టాను.
సార్ మంచిగా రివర్స్ మంచి వెస్లీ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఆవిష్కర్త నాన్ వెస్లీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు ఆనందాచారి గారు, అట్లాగే ఇంకిలాబ్ అనువాదకులు, అట్లాగే సుందరాయ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి వినయ్ గారు, రఘుపాల్ గారు, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి పుణ్య గారు రాసినటువంటి పుస్తకాన్ని అనువదించారు, సీనియర్ నాయకులు, అలాగే నవ తెలంగాణ ఆదరైనటువంటి అందరికి కూడా విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడున్నటువంటి దేశంలో, రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు వీటినన్నింటినీ కూడా గమనించినప్పుడు ఈ సందర్భంగా ఈ రెండు పుస్తకాలు రావడం అనేటటువంటి ఇప్పుడు సమాజానికి, అట్లాగే భవిష్యత్తు ఉద్యమానికి, మార్పుకు ఉపయోగపడడానికి కావాల్సినటువంటి సమాచారం ఆ రెండు పుస్తకాల్లో ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఏం కోరుకుంటున్నాయనే దాని మీద రాసినటువంటి వ్యాసాలు పుణ్య గారు రాసినటువంటి వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళు ఎట్లా మత రాజకీయాన్ని ప్రోత్సహించి ఆ ఉద్యమాన్ని దెబ్బతీశారు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటంలో ఉండకపోవడమే కాకుండా ఈ మత హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే దాంట్లో ఆర్ఎస్ఎస్ మాత్ర ఏ రూపంలో ఉంది అనేటటువంటి విషయం. అంటే ఒక బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా దేశ ప్రజలందరూ పోరాడుతున్నటువంటి ఆక్రమణ కూడా హిందూ ముస్లింల అంశమే ప్రధానమైనటువంటి అంశంగా హిందుత్వ ఎజెండా, హిందూ రాజ్యం స్థాపన అనేటటువంటి ఆర్ఎస్ఎస్ లక్ష్యాన్ని ఆ ప్రజల్లోకి తీసుకొచ్చి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటానికి కూడా ఆటంకంగా ఆర్ఎస్ఎస్ వివరించింది. అట్లాగే ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిలో కూడా ఆర్ఎస్ఎస్ అనేక విభాగాల్లో పనిచేయడం అనే దాంతో పాటు ఒక రాజకీయ పార్టీ కావాలని జనసంఘని ఏర్పాటు చేసుకొని ఆ పేరుతో కొంతకాలం పనిచేసి ఆ తర్వాత అది జనతా పార్టీలో విలీనమై ఎమర్జెన్సీ కాలంలో ఆ విలీనమైనటువంటి సందర్భంలో అధికారాన్ని ఉపయోగించుకొని తన శాఖలని, తన ఆర్ఎస్ఎస్ విభాగాల్ని పెంచుకోవడంలో కానీ వివిధ యంత్రాంగాల్లోకి ఆర్ఎస్ఎస్ వాళ్ళని పంపించి దాన్ని బలపడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసిందో కుట్రపూరిత అనేటటువంటి విషయాలు ఆయన వెల్లడించాడు. అలాగే ఆ తర్వాత బీజేపీగా సొంతగానే పార్టీ పెట్టుకొని ముందుకు వచ్చి ఈరోజు కేంద్రంలోనే అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి, మూడవసారి అధికారంలోకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని దాని యొక్క ఎలాంటి పద్ధతుల్లో అది ఆర్ఎస్ఎస్ విభజన జరుపుతూ, విభజన రాజకీయాలు నడుపుతూ ఎట్లా బలపడింది, తన శాఖలు ఎట్లా విస్తరించుకున్నది అనేటటువంటి విషయాలు, అది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయాలు అనేవి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అది ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ దాని యొక్క భావజాలం కానీ సమాజంలో ఉండేటటువంటి వర్గ పోరాటాలకు ఎట్లా ఆటంకం ఉంది, పేద ధనిక అనేటటువంటి వ్యత్యాసాల మధ్య జరిగే పోరాటాలకు ఏ రకమైనటువంటి ఆటంకంగా ఉంది అనేటటువంటి విషయం మీడియాని కానీ, కార్పొరేట్ సంస్థలను కానీ, మత ఉద్రేకాలను కానీ, మత భావాల్ని రెచ్చగొట్టేటటువంటి వాటిని ఉపయోగించుకొని తాను బలపడుతూ ఆర్ఎస్ఎస్ భావాల్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆ పోరాటాలకు ఏ రూపంలో అది ఆటంకంగా ఉంటుంది అనే విషయాలు కూడా దాన్ని బట్టి మనకు స్పష్టమవుతుంది. అలాగే ఈ దేశంలో ఉండేటటువంటి సామాజిక సమస్య, కులం, అంట్రాంతరం, కుల వివక్ష, ఈ అసమానతలు వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి వీటిలో ఆర్ఎస్ఎస్ ఏం భావిస్తూ కులాన్ని నిర్మూలించాలని చెప్పి ఒకవైపు సమాజం కోరుకుంటుంటే, అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా కోరుకుంటే, కమ్యూనిస్టులు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నటువంటి సందర్భంలో
కుల వ్యవస్థ ఉండాలని, కుల అసమానతలు ఉండాలని, కుల అసమానతలు కుల వ్యవస్థ కొనసాగుతూనే ఐక్యంగా ఉండాలి అనేటటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాలు చెప్పడం జరిగింది. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నటువంటి క్రమంలో దాన్ని దెబ్బతీసేటటువంటి పాత్రను ఆర్ఎస్ఎస్ చేసింది. అట్లాగే సమాజంలో జరుగుతున్నటువంటి పేద ధనిక వ్యత్యాసాల మధ్య జరిగేటటువంటి వర్గ పోరాటాలని ముందుకు నడపకుండా వాటికి ఆటంకంగా ఉండేటటువంటి పాత్ర తనది ఎలా ఉంటుంది. అలాగే సమాజంలో ఉండేటటువంటి కుల అసమానతలకు వ్యతిరేకంగా, స్త్రీ పురుష అసమానతలకు వ్యతిరేకంగా సమాజం ముందుకు పోయి అందరూ సమానంగా ఉండాలనేటటువంటి వ్యవస్థ వైపు పోతుంటే వాటిని పెంచి పోషించేటటువంటి పాత్రలను ఉపయోగించుకోవడం అనేది ఎలా జరుగుతుంది అనే విషయాలు అందులో ఉన్నాయి. అందుకని ఈ ముఖ్యమైన అంశాలు సామ్రాజ్యవాదం ఈరోజు ప్రపంచంలో పెద్ద ఎత్తున ఆధిపత్య అమెరికా సామ్రాజ్యవాదం కొనసాగిస్తూ, అట్లాగే మన భారతదేశం కూడా దానికి సానుకూలంగా వివరించేటటువంటి ధోరణి కొనసాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ ఆర్ఎస్ఎస్ పాత్రలు ఆ రూపంలో ఉన్నాయని, అట్లాగే మన వర్గ పోరాటాలు జరపాలని చెప్పి వర్గ దోపిడి గురవుతున్నటువంటి ప్రజలంతా కూడా రైతుల్ని, కూలీల్ని, కార్మికుల్ని, శ్రమజీవుల్ని ఐక్యం చేసి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఈ శ్రామిక వర్గాన్ని అంతా ఐక్యం చేసి వర్గ పోరాటాన్ని, విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకురావాలని, ఆ క్రమంలో మొత్తం సమాజంలో కొనసాగుతున్నటువంటి అన్ని పీడనలను నిర్మూలించి ఒక ప్రజా విముక్తిని సాధించేటటువంటి పోరాటాలు నడపాలని చెప్పి కమ్యూనిస్టులుగా మనం చేస్తున్నటువంటి పోరాటాలకు అది ఆటంకంగా ఉంది అనే విషయం కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. అందుకే మూడో అంశం సమాజంలో జరుగుతున్న కుల అసమానత. ఈ కుల అసమానతలను నిర్మూలించేటటువంటి ఉద్దేశం తనకి లేదనేది ఈ రోజు వరకు కూడా కనబడుతుంది. బీజేపీ బలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో దళితుల మీద ఎట్లా దాడులు జరుగుతున్నాయనే విషయాలు చెప్పాడు. ఇటీవలనే మనం చూసాం, బుల్లెట్ నడిపిండని చెప్పి 2 చేతులు దళితులు నరికేశారు. అలాగే దళితుడు వాచ్ కట్టుకున్నాడని చెయ్యి నరికేసినటువంటి ఘటనలు జరిగినాయి. బీజేపీ రాష్ట్రాల్లో దళితుడు పెళ్లి చేసుకొని గుర్రాల మీద ఊరేగింపు చేస్తుంటే దాడి చేసినటువంటి ఘటనలు బీజేపీ దాంట్లో జరుగుతుంది. మహిళల మీద అత్యాచారాలు జరిగితే కనీసం తండ్రి కూడా చూడలేనటువంటి పరిస్థితి చేసి సజీవంగా ఎట్లా దహనాలు చేశారో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇలాంటి విషయాలంతా కూడా ఉన్నాయి. అందుకని దళితుల మీద కుల అసమానత నిర్మూలించడం అనేటటువంటిది ఆటంకమే కాకుండా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు గతం కంటే పెరిగినాయి బీజేపీ వచ్చిన తర్వాత, ఎందుకు పెరుగుతున్నాయి అనేటటువంటి విషయాల్ని, అంటే అది ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంది అనే విషయాన్ని రాస్తారు. అలాగే ఆదివాసీలు అసలు మేము హిందువులమా కాదా, మేమంతా కూడా అడవుల్లో నివాసం ఉంటున్నాం, మాకు ఒక ప్రత్యేక గుర్తింపే ఉండాలని చెప్పి భావిస్తున్నటువంటి వాళ్ళలోకి ఆ మత భావాల్ని చొప్పించి వాళ్ళను హిందుత్వ ఎజెండాలోకి లాగి వాళ్ళ హక్కుల్ని కూడా కాలరాసేటట్టుగా, మతోన్మాద రాజకీయాలకు వాడుకునేటట్టుగా ఆ భూముల్ని, ఆ ఖనిజాలని కార్పొరేట్ సంస్థలకు దోపిడీ చేసుకోవడానికి అనుకూలంగా వివరించేటటువంటి విషయాలకు సానుకూలంగా ఉండేటటువంటి ఆదివాసీ వ్యతిరేకత ఉండేటటువంటి విషయాలు ఎలా ఉన్నాయి అనేది రాశారు. అట్లాగే మహిళల మీద జరుగుతున్నటువంటి అణచివేత, ఆర్ఎస్ఎస్ మహిళలను, స్త్రీ పురుషులు సమానమైనటువంటి భావజాలానికి అది ఎట్లా వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్లో స్వయం సేవకులుగా ఉండేటటువంటి వాళ్ళంతా కూడా పురుషులే తప్ప స్త్రీలు కూడా చేరాలని దానికి ఎందుకు ఆటంకం, ఎందుకు వ్యతిరేకం ఆర్ఎస్ఎస్. అలాగే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటే వాళ్ళు స్వయం సేవకులుగా కాకుండా ఉండాలనేటటువంటి భావజాలం ఎట్లుంది, ఆ ఆధిపత్య భావజాలం, పురుష ఆధిపత్య భావజాలం ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని ఆయన ఈ వ్యాసంలో రాయడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు, ఈ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ రంగాల్లోకి అది ఎంటర్ అయిపోయి అన్ని విభాగాల్లో తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఆధిపత్యం చేస్తూ మొత్తం దేశంలోనే ఒక హిందుత్వ ఎజెండాను అమలు చేయడానికి కోరుకుంటున్నప్పుడు అది ఎంతటి ప్రమాదకరమైంది అనే విషయాన్ని ప్రజలకు అర్థం చేయించడానికి ఆ రూపంలో ఆయన వ్యాసాలు రాసినటువంటి ఉన్నాయి. అది మనం ఖచ్చితంగా చదవాలి. చదివితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ముఖ్యంగా మనం సమాజంలో ఏ మార్పుల కోసం ఉద్యమాలు చేపట్టాలని చెప్పి ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయో వాటికి ఆర్ఎస్ఎస్ ఎట్లా ఆటంకం అని చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. అంతేకాకుండా వీటికి వ్యతిరేకంగా
ఎలాంటి పద్ధతిలో కార్యాచరణ ఉంటే బాగుంటుందనే ప్రతిపాదనలు కూడా ఆయన కొన్ని చేశాడు. సమాజంలో జరుగుతున్నటువంటి వీటికి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా, హిందుత్వ ఎజెండాలో భాగంగా జరిగేటటువంటి వాటికి వ్యతిరేకంగా మనం చేయాల్సినటువంటి ప్రయత్నాల మీద, పూలే, అంబేద్కర్, ఇతర సామాజిక ఉద్యమాలు, పండుగలను ఎట్లా ఉపయోగించాలి, ఇతర అనేక విషయాల మీద నిరంతరం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భావజాలానికి వ్యతిరేకంగా అనే విషయాలు రాశాడు. ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాడడానికి ఆయన రాసినటువంటి వ్యాసాలు మనకు ఉపయోగపడతాయి. అట్లాగే అది క్రింది స్థాయి వరకు తీసుకెళ్ళగలిగితే ఆ విషయాలన్నింటిలో కూడా కేవలం మతోన్మాదం అంటే అదేదో హిందూ మతోన్మాదం, హిందువులకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాడే, అది హిందువుల రాజ్యం కోసం పోరాడేటటువంటి పాజిటివ్ విషయాలుగా ప్రజలు చూసే పరిస్థితి ఉంది. కానీ అది సామ్రాజ్యవాదానికి అనుకూలంగా, వర్గ పోరాటాలకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా, ఆదివాసీలకు వ్యతిరేకంగా, బలహీన వర్గాల్లో వాళ్ళ గణనకు ఎందుకు వ్యతిరేకంగా ఉందో అనే విషయాలు కూడా ఆర్ఎస్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది అనేటటువంటి విషయాలు రాశాడు. స్త్రీలకు ఎట్లా వ్యతిరేకమైంది, సమాజానికి ఎట్లా వ్యతిరేకమైనటువంటి దాన్ని ఓడించడానికి మనం ఎలాంటి పద్ధతులు మనం చేయాల్సి ఉంటుంది అనే విషయాలను కూడా రాశాడు. కాబట్టి అలాంటి పుస్తకాన్ని ఆయన రాయడంతో పాటు వినయ్ గారు దాన్ని రఘుపాల్ గారు అనువదించి మనందరికీ కూడా అందించేటటువంటి ప్రయత్నం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం అలాగే నవ తెలంగాణ పబ్లిషర్స్ ఒక మంచి ప్రయత్నం చేశారని చెప్పి భావిస్తున్నాను. ఈ పుస్తకం ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చదవాల్సినటువంటి పుస్తకంగా ఉంది అని భావిస్తున్నాను. అట్లాగే భగత్ సింగ్ రాసినటువంటి ఇంక్విలాబ్ వినయ్ గారు రాశారు. అందులో ఉండేటటువంటి విషయాలు మనం చూస్తేనే సహజంగా భగత్ సింగ్ అంటే ఆయన ఈ దేశ స్వాతంత్రం కోసం ఉరికమ్మ వ్యక్తి, చిన్న వయసులోనే త్యాగం చేశాడు. గొప్ప దేశభక్తుడు, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి యువతరంగా, ఈనాటికి కూడా యువతరానికి ఆదర్శవంతంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది అని. ఒక భారతదేశంలో కానీ ఇప్పటికి కూడా పాకిస్తాన్లో కూడా ఆయనను ఆరాధించగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయని. ఇరు దేశాల వాళ్ళు కూడా భగత్ సింగ్ యొక్క త్యాగాన్ని కానీ ఆయన చేసినటువంటి కృషిని ప్రజలు ఇప్పటికీ మర్చిపోవడం లేదు. ఇంకా ఆ రకమైనటువంటి స్ఫూర్తిని పొందుతున్నారు అనే విషయాన్ని అందులో వచ్చి చెప్పడం జరిగింది. అంతేకాకుండా భగత్ సింగ్ అనేటటువంటి ఆయన చిన్న వయసులోనే ఆయన రాసినటువంటి వ్యాసాలు, పత్రికలకు రాస్తున్నటువంటి వ్యాసాలు ఇప్పటికీ హిందీలో ఉండేటువంటి వ్యాసాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్లో కూడా అనువాదం కానటువంటి ఉన్నాయని, ఇంకా అనేక వ్యాసాలు మన దృష్టిలోకి రానివి ఉన్నాయని, అంత తక్కువ కాలంలోనే, తక్కువ జీవిత కాలంలోనే మొత్తం సమాజాన్ని అర్థం చేసుకొని కేవలం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారి దేశం నుంచి పోవాలనేటటువంటి పోరాటానికే పరిమితం కాకుండా ఈ దేశంలో శ్రామిక వర్గాల పక్షాన శ్రామిక వర్గాల విముక్తి కావాలని చెప్పి భావించినటువంటి మార్క్సిస్ట్ ఐడియాలజీని ఆయన వాటిని కూడా స్ఫూర్తి పొంది అలాంటి సమాజం కావాలని చెప్పి కోరుకున్నాడు అనేటటువంటి విషయం కూడా ఆ పుస్తకం ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే ఒక సమాజం మారడం అనేది కాదు, ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి స్వాతంత్ర ఉద్యమం సందర్భంగా మత ఘర్షణలు జరిగి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున బ్రిటిష్ వారు విభజన రాజకీయాలు పాల్పడుతూ స్వాతంత్ర ఉద్యమాన్ని దెబ్బతీస్తున్నటువంటి క్రమంలో ఈ మతోన్మాదం ఎంత ప్రమాదకరమైనటువంటిదో అర్థం చేసి దానికి వ్యతిరేకంగా కూడా ఆయన వ్యాసాలు రాశాడు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడంతో పాటు మతోన్మాద రాజకీయాలు దేశానికి ఎంత ప్రమాదమో అనేటటువంటి విషయాలు కూడా ఆయన చెప్పినటువంటి దాంట్లో ఉంది. అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి కుల అసమానతల పట్ల, ముఖ్యంగా అంటరాంతరం పట్ల, ఈ అంటరాంతరం కొనసాగడం అనేటటువంటి సమాజానికి సరైనటువంటిది కాదని దాన్ని నిర్మూలించాల్సినటువంటి విషయాన్ని, మహిళల అసమానతలకు సంబంధించినటువంటి అంశాల మీద ఆయన మొత్తం సమాజాన్ని, మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి మానవాళి అంతా కూడా ఒకటి అనేటటువంటి భావజాలాన్ని అతి చిన్న వయసులోనే అర్థం చేసుకొని 17 సంవత్సరాల వయసు నుంచే వ్యాసాలు రాయడం ప్రారంభించి సమాజంలో ఉండేటటువంటి అసమానతలకు అనేక విధానాలకు వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి కృషి ఏ పాటిది అంత గొప్పగా ఉంది అనేటటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. అందుకని ఆయన ఒక విప్లవ మేధావిగా ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత ఆయన ఒక త్యాగం చేసినటువంటి
వ్యక్తిగానే మనకు గుర్తుండేటటువంటిది కాకుండా ఒక విప్లవ మేధావి అనేక అంశాలకు పరిష్కారాలు ఆలోచించి ఆయన సొంతగా అనేక వ్యాసాలు రాసి వాటిని పరిష్కరించుకోవడం కోసం కృషి చేసినటువంటి విషయాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలు ఉన్నాయి. 2 సంవత్సరాలు జైల్లో ఉన్న కాలంలో కూడా జైల్లో రాసుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా చూసినప్పుడు వాటన్నిటిని కూడా ఇంకా బయటికి రావాల్సినటువంటి విషయాన్ని అనువదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవి ఈరోజు ఒక దేశంలో అందరూ కూడా ఆదర్శవంతంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో దేశభక్తుల్ని కూడా అవమానించేటట్టుగా దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి నాయకులను కూడా అప్రదానం చేసి మతరాజ్యం మత భావాల కోసం తీసుకొచ్చినటువంటి వాళ్ళని గొప్ప వాళ్ళుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆచరిస్తున్న సమయాన గాంధీ లాంటి వాళ్ళని కూడా అప్రదానం చేసే సందర్భంలో గాంధీ నెహ్రూ లాంటి వాళ్ళు రాసినటువంటి రాతలు పుస్తకాలంతా కూడా ప్రదర్శించేటటువంటి సందర్భంలో వాళ్ళ పుస్తకాలు ఉంటే ప్రదర్శన జరపడానికి వీలేదని ఏబీవీపీ లాంటి సంస్థలు అడ్డుకుంటున్నటువంటి ఈ సందర్భంలో భగత్ సింగ్ ఈ దేశం అంతా కూడా యువతంతా ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో భగత్ సింగ్ వాటికి వ్యతిరేకంగా ఎలా తన జీవితంలో ఉన్నంతకాలం అట్లా పోరాడాడు అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. ఆ స్ఫూర్తి అర్థమవుతుంది. ముఖ్యంగా యువతరం భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో భగత్ సింగ్ కులం మీద ఏం చెప్పాడు, భగత్ సింగ్ ఎందుకు నాస్తికుడయ్యాడు, ఎందుకు మతోన్మాదాన్ని వ్యతిరేకించాడు, ఎందుకు సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాడు, ఎందుకు శ్రామిక వర్గాల పక్షాన ఉండాలన్నాడు, ఎందుకు అనగానటువంటి తరగతులు ఉండాలన్నాడు, మత సామరస్యం ఎందుకు ఉండాలనేటటువంటి విషయాలు ఈనాడు ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా యువతకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. వాటిని అంతా కూడా ఆ రూపంలో వినయ్ గారు అనువదించి మనందరికి కూడా అందిస్తున్నందుకు వారికి అట్లాగే నవ తెలంగాణ పబ్లిషర్స్ కూడా ఈ ప్రయత్నం చేసినందుకు ప్రత్యేకంగా సిపిఎం పార్టీ తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ ఇది మనమందరం కూడా చదవాలని, మన పోరాటాలకు ఉద్యమాలకు అట్లాగే ఇప్పుడు ఉండేటటువంటి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడడానికి అది ఒక ఆయుధాలుగా మనకు ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ చూపిస్తున్నాం. ధనశ్రీ గారికి ధన్యవాదాలు. పుస్తకాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని వారు చెప్పారు. తప్పకుండా ఇద్దరు రచయితలు ఉన్నారు. వారు అందులో ఉన్నటువంటి విషయాన్ని కొన్ని ముందు ఉంచుతారు. లెస్లీ గారు అన్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో చాలా అత్యంత అవసరమైన పుస్తకాలుగా మనకు వచ్చాయి. వాటి తప్పకుండా మనం అంతా కూడా చదవాలి, అధ్యయనం చేయాల్సినటువంటి పుస్తకాలుగా మన ముందు ఉన్నాయి. ముందుగా ఆర్ఎస్ఎస్ బీజేపీలు కోరుకునేది అనేటువంటి పుస్తకాన్ని అనువదించినటువంటి రఘుపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, కాంగ్రెస్ పుస్తకాలు ఆవిష్కరించారు. జాన్ లెస్లీ గారు ఒక పుస్తకం మనం చేసే పోరాట లక్ష్యాల గురించి చెప్పేది అవుతే, మరో పుస్తకం అది నిర్వహించేటువంటి కాంగ్రెస్ ఎట్లా ఉండాలి అని చెప్పేటువంటి పుస్తకం. భగత్ సింగ్ పుస్తకం ఆయన నుంచి, ఆ పుస్తకం నుంచి మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం. 17 సంవత్సరాల వయసు నుంచి 24 సంవత్సరాల వయసు చనిపోయిన నాటికి ఒక వ్యాసం ఎలా ఉంది అని చెప్పాలంటే, అప్పుడు మన పీబీ మెంబర్ మాట్లాడుతున్నట్టుగా ఉంది ఒక వ్యాసం. దాదాపుగా నేటి పరిస్థితులను సృష్టిస్తున్నారా అనే పద్ధతిలో ఉన్నటువంటి వ్యాసంగా కనబడింది.
అంతటి మేధావి ఆయన. ఆ అధ్యయనం తర్వాత ప్రజల్లో కలిసిపోయి జీవితం మనం ఏదైతే ఉందో మతానికి తెలిసిన పోరాటంలో ఆయన నుంచి మనం పని నేర్చుకునే విధానం, పని చేసే విధానాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ఈక్విప్ చేసే పుస్తకం ఎన్నికల దానికి ఆ పుస్తకం నాకు ఇవ్వగానే దాదాపు విడిచిపెట్టకుండా 5-6 గంటల్లోనే మొత్తం పుస్తకం చదివారు. చాలా ఇన్స్పైర్ అయినటువంటి పుస్తకం. ఎవరీ కమ్యూనిస్టు, వామపక్ష ప్రజా సంఘాలు, కార్యకర్తలు, యాక్టివిస్టులు, సభ్యులు నిర్వహించాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఈరోజు మన ముందు ఐడియాలజికల్ కర్తవ్యం. సైద్ధాంతిక రంగంలో పోరాటం చేయాల్సిన అవసరం. ఆ చిన్న పోరాటం కాదు, మన మైండ్ సెట్లో భాగం అయిపోయింది, మన డిఎన్ఏలో భాగం అయిపోయింది, మాట్లాడుతున్నటువంటి నాలో కూడా భాగం అయిపోయింది. అలా ఉంది అన్నమాట మనువాదం యొక్క ప్రభావం. ప్రతి చోట ఆ ప్రభావం ఉంది. మొదలు మనం మడగొట్టుకోవడం ఒక భాగం అయితే జనానికి చెప్పడం అనేది దాంట్లో చెప్పేటప్పుడు నాకు ఆ పుస్తకంలో కనబడింది ఏంటంటే ఎవ్రీ కమ్యూనిస్ట్ అండ్ యాక్టివిస్ట్ ఆఫ్ ప్రజా సంఘాల కార్యకర్తలు చెప్తున్నా నాట్ అబౌట్ ది మాసెస్ బట్ అమాంగ్ ది మాసెస్. ప్రజల్లో ఉండాలి, ప్రజలు పైన ఉపదేశం చేస్తున్నట్టుగా వారి నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని అనిపించినటువంటి పుస్తకం ఇంట్లో. ఈ రోజున భారత సంస్కృతిలో డిఎన్ఏలో భాగమైనటువంటి దాని పోరాటం చిన్న పోరాటం కాదు. ఆ పోరాటం నిర్వహించడం సెమినార్ల వల్లనో వ్యాసాల వల్లనో ప్రజా ఉద్యమాలు ధర్నాలు చేయడం వల్ల సాధ్యం. అది ఇంటింట్ల ప్రతి చోట ప్రతి సందర్భంలో చర్చనీయాంశంగా తీసుకురావాల్సినటువంటి పోరాటం. ఆ పోరాటం నిర్వహించడంలో ఎలాంటి కర్తవ్యాలు నిర్వహించాలో చెప్పేటువంటిది రాంపుణ్యాది పుస్తకం. కావలసిన సమాచారాన్ని అది అందజేస్తున్నటువంటి పుస్తకం. అందుగురించి నేను అధికారికంగా చెప్తున్న అంశం ఏంటంటే 1955లో ఈ ప్రజా ఉద్యమంలోకి వచ్చాను. 70 సంవత్సరాలు దాటిపోయింది. చాలా అప్ అండ్ డౌన్స్ చాలా చూశాను. కానీ ఇప్పటి పోరాటం అనుకూల పరిస్థితులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అనుకూల పరిస్థితులు వచ్చాయి, దేశవ్యాప్తంగా అనుకూల పరిస్థితులు వచ్చాయి. కానీ మనం మారాల్సినటువంటి అవసరం ఉంది, మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది, మనం సరిగేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మనం జనం నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జనంలో ఈ పోరాటం నిత్య కర్తవ్యంగా నిర్వర్తించాల్సినట్టు ఉందని చెప్పని మీకు విజ్ఞప్తి చేస్తూ నేను రఘుపాల్ గారు వారి అనుభవాలు నుంచి ఇచ్చినటువంటి ఆలోచనని పంచుకున్నారు. మనం మారాల్సింది ఉంది, మార్చాల్సింది చాలా ఉంది. ఈ రెండు పుస్తకాలు కూడా మనకి ఏమిస్తాయో, ఒకటి మనకు అవగాహన కలిగిస్తే, రెండోది మనం ఏం చేయాలో అనే విషయాలు చెప్తాయని వివరించారు. వారికి ధన్యవాదాలు రఘుపాల్ గారికి. భగత్ సింగ్ అది నేను నిన్ననే మొత్తం చదివాను. చాలా కొత్త విషయాలు అందులో ఉన్నాయి. కొత్త విషయాలు అంటే ఖచ్చితంగా ఇప్పటికీ వర్తమానానికి కావాల్సినటువంటి అనేక విషయాలు భగత్ సింగ్
ఆలోచనలు అప్పుడు అంత చిన్న వయసులో ఎన్ని చదివాడు అతను. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, వర్డ్స్వర్త్, టాగోరు, రచయితలందరినీ కూడా, ట్రాట్స్కీ, ఇవన్నీ వాళ్ళ రచనలన్నింటినీ కూడా చదివి ఈ దేశం కేవలం స్వాతంత్ర్యం వస్తేనే కాదు, స్వాతంత్ర్యానంతరం రావాల్సినటువంటి మార్పుల గురించి మదనపడ్డవాడుగా భగత్ సింగ్ను మనకు చూపెడుతుంది ఆ పుస్తకం. అంత గొప్ప ఆలోచనాపరుడుగా ఉన్నటువంటి భగత్ సింగ్ను ఆలోచనాపరుడైన భగత్ సింగ్గా ఈ పుస్తకం మనకు పరిచయం చేస్తుంది. ఎంత ఆలోచనాపరుడు అనంటే ఇప్పుడున్న పరిస్థితులకు కూడా ఎట్లా సమాధానం పడాలి, ఎట్లా మనం తయారు కావాలి దానికి సిద్ధంగా అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ పుస్తకంలో వివరించారు. ఇంకా వినయ్ గారు చాలా చదివి 2 సార్లు చదివి మళ్ళీ రాసి ఉంటారు కాబట్టి వినయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షుడు ఆనందాచారి గారికి, వేదిక మీద ఉన్న రాజపాల్ గారు, వాసు, మిగిలిన సభ్యులు పోయినోళ్ళు పోగా వెళ్ళిపోయారు. సరే, మనం భగత్ సింగ్ గురించి, ఆయన జీవితం గురించి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. అదేవిధంగా భగత్ సింగ్ వీలునామా అని ఒక పుస్తకం వచ్చింది. అందులో ఆయన రాసుకున్నటువంటి ఎస్సేస్, నోట్స్లు వాటి గురించి కూడా సమాచారం ఉంది. కానీ ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే భగత్ సింగ్ జైల్లో ఉండగా ఒక 200 పేజీలు నోట్బుక్లో అన్ని విషయాలు చాలా రాసుకున్నారు. ఆయన రకరకాల పుస్తకాలు చదివినప్పుడు వాటి నుంచి అన్ని రెఫరెన్స్లు రాసుకున్నారు. ఆ రాసుకున్నది వర్డ్స్వర్త్ కాదు, ఉమర్ ఖయామ్ కూడా చదివాడు. ఆయన ఉమర్ ఖయామ్ నుంచి కూడా ఒక కొటేషన్ ఉంటుంది. సో ఉమర్ ఖయామ్ అంటే బహుశా అది గాలిబ్ అనువాదం చేసిందేమో, బట్ ఆయనకి హిందీ, పంజాబీ, ఇంగ్లీష్, ఉర్దూ వీటన్నింటిలో రాయగలిగినటువంటి శక్తి ఉంది ఆయనకి. 1907లో పుట్టాడు. 1923లో 31లో ఆయన్ని గురి తీశారు. చాలా తక్కువ పీరియడ్ అనమాట. ఆ పీరియడ్లో ఆయన విస్తృత అధ్యయనం చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఆయన లాహోర్లో చదువుకుంటున్నప్పుడు అప్పుడప్పుడే మార్క్సిస్టు గాల్లో మొత్తం ప్రపంచం అంతా వీస్తున్నాయి. సోవియట్ యూనియన్లో విప్లవం జయప్రదం అయినటువంటి రోజులు. ఆ రోజుల్లో చాలామంది అధ్యాపకులు, ప్రొఫెసర్లుగా ఉండేటువంటి వాళ్ళు మార్క్సిజాన్ని బాగా అధ్యయనం చేశారు. ఈయనకు ప్రొఫెసర్గా ఉండేటువంటి చెబ్బిలాల్ కూడా ఒక మార్క్సిస్టు. ఈయన చేత మార్క్సిస్టు సాహిత్యాన్ని చాలా చదివించాడు కనుకనే చిన్నతనంలోనే ఆయన మార్క్సిజాన్ని అర్థం చేసుకోగలిగాడు. ఆ దృష్టితో మొత్తం ప్రపంచాన్ని భగత్ సింగ్ చూడగలిగాడు. భగత్ సింగ్ ఫస్ట్ స్టెప్ మనకి ఎక్కడ కనపడుతుందంటే ఆయన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అని చంద్రశేఖర్ ఆజాద్ ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థలో చేరిన తర్వాత ఆయన ఆ సంస్థ పేరును మార్చాడు. చంద్రశేఖర్ ఆజాద్ నొప్పించి ఆయన కూడా అంగీకరించాడు. ఆ పేరంటే హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ అసోసియేషన్. ఆర్మీ కాదు, అదేమో మళ్ళీ ఆజాద్ మన నేతాజీకి వెళ్ళిపోతుంది. అసోసియేషన్ అనేది మరి అసలు రిపబ్లిక్ అనేటువంటి కాన్సెప్ట్ అనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ రాజరికం అనేటువంటి పరిపాలన వెళ్ళి ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రభుత్వం రావాలి అనే అర్థంలో వాళ్ళు రిపబ్లికన్ అని చంద్రశేఖర్ ఆజాద్ పెట్టాడు.
దాన్ని ఈయన సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా మార్చారు. ఈ సోషలిస్ట్ అనేటువంటి పదాన్ని అందులో చేర్చడం అనేటువంటిదే చరిత్రలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అప్పటికీ మార్క్సిజం గురించి ఇంత ప్రచారం లేదు. ఎవరో కొంతమంది వెళ్ళారు, రష్యాలోకి వెళ్ళారు, అక్కడ చదువుకున్నారు, ఇదంతా ఉంది, కానీ మార్క్సిజం గురించి అంత ఆలోచన లేదు. ఆ సమయంలోనే ఈయన దాని పేరు మార్చాడు. ఇది మనం భగత్ సింగ్ మీద వచ్చినటువంటి 3 సినిమాలు ప్రధానంగా హిందీలో ఉన్నాయి. తెలుగులో సినిమా వచ్చింది కానీ అది రిలీజ్ కాలేదు. రిలీజ్ చేస్తారంటున్నాడు ఆయన, థియేటర్లో దొరికితే. కానీ చాలా ఖర్చు పెట్టి ఓ సినిమా తీశాడు, కానీ ఓ 2 కోట్లు పెట్టాడు దాని మీద. అది డెడ్ ఇన్వెస్ట్మెంట్గా పడింది. అది కూడా చూడదగ్గటువంటి సినిమానే. అయితే ఆ సినిమాలో 2-3 సినిమాల్లో ఒకటి మనోజ్ కుమార్ తీసినటువంటి షహీద్, ఆ తర్వాత వచ్చినటువంటిది అజయ్ దేవగన్తో ఒక సినిమా చేశారు, తర్వాత బాబీ డియోల్తో ఒక సినిమా చేశారు. మనోజ్ కుమార్ సినిమా, బాబీ డియోల్ సినిమాలో ఆయన ఈ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ని హిందుస్థాన్ రిపబ్లికన్ సోషలిస్ట్ అసోసియేషన్గా మార్చాడు. అది ఆ ప్రస్తావన ఉండదు. సినిమా తీసిన వాళ్ళు కూడా ఎంత జాగ్రత్తగా మనం భగత్ సింగ్ను ఉపయోగించుకున్నారో దాన్ని అర్థమవుతుంది. బీజేపీ ఆఫీసులో కూడా భగత్ సింగ్ ఫోటోలు ఉండేవి, మరి ఇప్పుడు ఉంటున్నాయో లేదో తెలియదు. కానీ ఒక కాలంలో బీజేపీ వాళ్ళు కూడా భగత్ సింగ్ను చాలా ఓన్ చేసుకున్నట్టుగా తామే భగత్ సింగ్ వారసుల్లాగా చెప్పుకునేటువంటి వారు. భగత్ సింగ్ చదివినప్పుడు అది చాలా తప్పు బీజేపీకి. అసలు బీజేపీ 1925 వచ్చేటప్పటికి 1920లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది. 25లో ఆయన నవజవాన్ భారత్ సభ 25-26 ఆ ప్రాంతంలో నవజవాన్ భారత్ సభ అనే దానికి ఒక మేనిఫెస్టో రాశాడు భగత్ సింగ్. ఆ మేనిఫెస్టోలో సోషలిజం అనేది ప్రధాన అంశంగా ఆయన రాస్తాడు. అందులో భగత్ సింగ్ ఏం చెప్తాడంటే, విప్లవం అంటే బాంబులు తుపాకులు విప్లవం కాదు, మౌలికమైనటువంటి మార్పే విప్లవం. ఈ మౌలికమైనటువంటి మార్పు కార్మికులు రైతులను సమీకరిస్తేనే సాధ్యమవుతుంది తప్ప కార్మికుల్ని రైతుల్ని పక్కకు పెట్టి ఈ మార్పు తీసుకొస్తామంటే సాధ్యం కాదు అనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహనతో ఆయన ఆ నవజవాన్ భారత్ దానికి ఒక ప్రణాళిక రాసిస్తారు. తర్వాత ఈయన జైల్లో ఉన్నప్పుడు ఎవరో కామెంట్ చేశారు, జైల్లో ఉన్నప్పుడు మన నాయకులు చాలామంది జీవిత చరిత్రలు రాసుకున్నారు. భగత్ సింగ్ ఆ మాట కూడా ఎక్కడో వస్తుంది. నేను జీవిత చరిత్ర రాయదలుచుకోలేదు, ప్రపంచ చరిత్ర రాయాలనుకున్నాను అని ఆయన అనేకమైనటువంటి ప్రపంచంలో జరిగినటువంటి అన్ని పరిణామాల మీద తన వ్యాఖ్యలు ఉంటాయి. నిహిలిస్ట్ మూమెంట్, అనార్కిస్ట్ మూమెంట్, అవి ఫెయిల్ కావడానికి కారణాలేంటి, ప్యారిస్ కమ్యూన్లో జరిగిందేంటి, ఇటువంటివన్నీ కూడా ఆయన తన దీంట్లో ప్రస్తావించారు. ఒక విషయం ఏంటంటే, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ ఈ దేశాలతో పోల్చినప్పుడు లండన్లో, బ్రిటిష్లో అంటే యూకేలో కొంత లిబరల్ యాటిట్యూడ్ ఉంటుంది అని అంటారు. అందుకే మార్క్స్ జర్మనీ నుంచి యూకేకి వెళ్ళాడు, లండన్లో వెళ్ళాడని చెప్తుంటారు. అది నిజమేమో అనిపిస్తుంటుంది ఈ పుస్తకం చదివితే. మనం గ్రామ్సీ చదివినప్పుడు గ్రామ్సీ చాలా రహస్యమైనటువంటి పదాలు పెట్టి బయటికి ఆయన రాతలు చేరవేశాడు. ఇటలీలో ముసలిని చేత అరెస్ట్ అయినటువంటి ముసలిని అరెస్ట్ చేసినటువంటి గ్రామ్సీ జైల్లో ఉండగా ఆయన అభిప్రాయాన్ని వ్యాసాల రూపంలో బయటికి పంపాలనుకున్నప్పుడు మార్క్ పదాలను ఉపయోగించి బయటికి పంపించారు. ఈయన మార్క్ పేపర్ ఉపయోగించి బయటికి పంపించారు. ఆ పత్రికను బట్టి ఇంగ్లీష్లో రాయాలన్నా, హిందీలో రాయాలన్నా, ఉర్దూలో రాయాలన్నా, ఏ భాషలో రాయాలన్నా, పంజాబీలో రాయాలన్నా అట్లా రాసి పంపించేవాడు. ఒక ఎఫెక్టివ్ యంత్రాంగం ఉండింది అనేది అర్థమవుతుంది.
అట్లా రాసి పంపిన వ్యాసాల్లో ఇప్పటికీ మనకు అంటే అందుబాటులో రానటువంటి వ్యాసాలు కూడా చాలా ఉంటాయి. దీనికి బాగా సహకరించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జగన్మోహన్ అని. ఆయన భగత్ సింగ్ మేనల్లుడు. భగత్ సింగ్ ఆ పీరియడ్లోనే భగత్ సింగ్ స్వాతంత్ర పోరాటంలోనే భగత్ సింగ్ అక్కను పోలీసులు అరెస్ట్ చేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. ఆమెను అరెస్ట్ చేస్తే ఆమె అప్పుడు గర్భవతి. అక్కడే ప్రసవం అవుతుంది జైల్లో. ఈ ప్రొఫెసర్గా ఉన్న అతను నేను కూడా జైలు శిక్ష అనుభవించాను అని రాశాడు. అరే అప్పటికే అనుభవించడానికి అవకాశం లేదే అని నేను అనుకున్నాను. కానీ ఏంటంటే ఆ జైల్లో ప్రసవం అయింది కనుక ఆమె విడుదలైనంత వరకు ఆయన జైల్లోనే ఉన్నాడు ఆ పిల్లవాడు. ఆ తర్వాత ఆయన ఐఐటి ప్రొఫెసర్ అయ్యాడు కలకత్తాకి. అది కూడా కంప్యూటర్ సైన్స్లో. సో ఆయన కూడా చాలా సహకరించాడు ఈ పుస్తకం రావటంలో. ఆ నోట్స్ నిజానికి ఆయన రాసుకున్న నోట్స్ అది ఎక్కడో పడిపోయింది ఎవరికి తెలియకుండా. ఒక రష్యన్ స్కాలరు తన పరిశోధనలో భాగంగా మొత్తానికి ఈ నోట్స్ను కొంత సంపాదించి ఆయన మాస్కోకు వెళ్ళి దాన్ని మాస్కోలో రష్యాలోకి అనువదించుకొని ఆయన థీసిస్ సబ్మిట్ చేశాడు దాని మీద. ఆ సందర్భంగా ఈ ప్రొఫెసర్ అక్కడ ఉండి చూశాడు ఇదేమిటి అంటే, ఇది మన దేశంలో రాలేదు, నీకెట్లా దొరికిందంటే నేనేదో సంపాదించాను. అప్పుడు ఈయన పట్టుకొని వచ్చి దీన్ని మొత్తం ఎడిట్ చేసి ట్రాన్స్లేట్ చేసి ఈ పుస్తకంగా మనకు అందించాడు. పుస్తకంలో మతోన్మాదం యొక్క ప్రభావాన్ని ఆయన ఎంత బాగా చెప్తాడంటే 1925లోకి ఆయన ఏమంటాడు, 2 స్ట్రీమ్స్ ఉన్నాయి కాంగ్రెస్లో. ఒక స్ట్రీము నెహ్రూ స్ట్రీమ్, రెండవ స్ట్రీమ్ సుభాష్ చంద్రబోస్ స్ట్రీమ్. నెహ్రూ స్ట్రీము భవిష్యత్తును సోషలిస్టు విధానాల వైపు ఉండాలని ఆశిస్తుంది, ఊహిస్తుంది. సుభాష్ చంద్రబోస్ మళ్ళీ వెనక్కి తీసుకెళ్లి వేదకాలం నాటి పరిస్థితులు భారతదేశంలో నెలకొల్పాలని సుభాష్ చంద్రబోస్ యొక్క ఉద్దేశం. కనుక ఆయన అటిట్యూడు, ఆయన చేసే ప్లాన్స్ ఇవన్నీ ఇట్లా ఉంటాయి అని ఆయన అసలు అప్పటికి సుభాష్ చంద్రబోస్ దేశంలోనే ఉన్నాడు. సుభాష్ చంద్రబోసు రాజకీయాన్ని, ప్రపంచ రాజకీయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటమే కదా జపాన్తోనూ జర్మనీతోనూ సహాయం పొందాలని విఫలమయ్యాడు కదా. అసలు ఆ పొందాలని ఆలోచన చేయటం అనేది మనకు సుభాష్ చంద్రబోస్ గురించి ఈయన అంతకుముందే కొన్నేళ్లకు ముందే చేసినటువంటి అసెస్మెంట్ ఎంత కరెక్ట్ అనేటువంటిది అర్థమవుతుంది. ఆ పీరియడ్లోనే ఇంకొక స్ట్రీమ్ ఉంది, అది చాలా ప్రమాదకరమైంది. ఈ స్ట్రీము ఉత్తరోత్తర భారతదేశంలో అధికారంలోకి రావచ్చు కూడా, మనం దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. అది ఆ స్ట్రీమ్ ఏంటంటే, ఒకడు వాస్వాని అనేటువంటి వాడు ఉంటాడు, వాడు హిందూ మహాసభ రిలేటెడ్ పనులన్నీ చేస్తుంటాడు. వీడు చాలా ప్రమాదకరం. ఈ స్ట్రీమ్ అనేటువంటిది ఉత్తరోత్తర భారతదేశంలోకి అధికారంలోకి రావచ్చు. కనుక మనం దీన్ని మీద ఫైట్ చేయాలి అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా తన వ్యాసాల్లో రాసుకున్నాడు. ఈ హిందూ మహాసభ పట్ల ఆయనకు ఏ విధమైనటువంటి భ్రమలు లేవు. ఎందుకు భ్రమలు లేవు అంటున్నానంటే, ఆయనకు పితృ సమానుడు అయినటువంటి వాడు లాలా లజపత్ రాయ్. ఈయన స్టడీ అంతా లాలా లజపత్ రాయ్ గ్రంథాలయంలోనే జరిగింది. ఆ రోజున లజపత్ రాయ్ చాలా పెద్ద ఫిగర్, గాంధీజీ కంటే పెద్ద ఫిగర్ ఆయన లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్ శిష్యుడు. లాలా లజపత్ రాయ్ ఎప్పుడైతే హిందూ మహాసభను సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు, ఆ హిందూ ఐడియాలజీని పట్టుకున్నాడు, ఈయన చాలా తీవ్రంగా లాలా లజపత్ రాయ్ని విమర్శించాడు. ప్రతిగా లాలా లజపత్ రాయ్ ఏమన్నాడంటే, వీడు ఏంటి బొల్షెవిక్ అయిపోయింది, వీడు ప్రమాదకారి, బొల్షెవిక్ అయిపోయింది, వీడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఆయన ప్రకటన చేశాడు. అదే లజపత్ రాయ్ని చంపితే ప్రతీకారంగానే ఆయన వెళ్ళి ఆ ఇంగ్లీష్ ఆఫీసర్ని, సరే అది మిస్ఫైర్ అయింది, 1 రోజులో చంపేశారు, ఏమైనా అతను చంపేశారు. లాలా లజపత్ రాయ్ అంటే అంత గౌరవం ఉంది, కానీ రాజకీయంగా
ఆయన పట్ల చాలా ఆయన పొరపాటు చేస్తున్నాడు. ఈ హిందూ అనేటువంటి దాన్ని తలకెక్కించుకొని భారతదేశంలో చాలా సమస్యను తేబోతున్నాడు లాలా లజపత్ రాయ్ అని చెప్పేసి ఈయన ఖండించాడు. తర్వాత ఆయన ఏమంటాడంటే ఆ రోజుల్లో 40 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది అస్పృశ్యులు, వీళ్ళని ఎవరు ముట్టుకోరు, వీళ్ళు గుడిలోకి వెళ్తే దేవుడికి ఆగ్రహం వస్తుందంట, గుడి మైలపడుతుందంట. ఏంటి అర్థం లేనటువంటి ఆలోచనలు అనే జైలు నుంచి ఒక వ్యాసం రాసి పంపిస్తారు అంటరానితనానికి వ్యతిరేకంగా. ఆ వ్యాసంలో చాలా డీటెయిల్గా అన్ని విషయాలు ఆయన చర్చిస్తారు. ఒక సోషల్ ఇష్యూ మీద కూడా ఆ రోజు వరకు మనం ఆ విప్లవకారుల్ని చూసినప్పుడు, వాళ్ళ రచనలు కానీ వాళ్ళ ప్రసంగాల్ని చూసినప్పుడు ఈ అంశం మనకి ఎక్కడ ప్రధానంగా కనపడదు. గాంధీజీ తర్వాత టేకప్ చేసిన గాంధీజీ కంటే ముందే ఈయన ఈ ఇష్యూని ఎత్తుతున్నాడు. గాంధీజీ తాను ప్రెసిడెంట్ అయిన తర్వాత కదా ఇవన్నీ ముందుకు తీసుకొచ్చాడు. కానీ ఆయన చాలా కాలం ముందే ఈ విషయాలన్నీ కూడా లేవనెత్తారు. అంటరానితనం అనేటువంటిది ఒక జబ్బు అని చెప్పాడు. తర్వాత సామ్రాజ్యవాదం పట్ల కూడా ఆయన చాలా కరెక్ట్ అండర్స్టాండింగ్తో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏ విధమైనటువంటి అండర్స్టాండింగ్తో ఉన్నామో అదే అండర్స్టాండింగ్ ఆ రోజుల్లోనే భగత్ సింగ్కి ఉంది. ఆయన ఎక్కడ నేను కమ్యూనిస్ట్ ప్రణాళిక చదివానని చెప్పుకోలేదు. అప్పటికి ఇండియాకి అది అందుబాటులోకి వచ్చిందో లేదో తెలియదు, కానీ ఆయనైతే ఎక్కడ చెప్పుకోలేదు. కానీ చాలా ఆ లెనిన్ని, మార్క్స్ని, ఎంగెల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి పుస్తకాలు అవన్నీ చదవడం, పరిశీలన, వీటన్నిటి వల్ల ఆయన చాలా కరెక్ట్ అండర్స్టాండింగ్లో, కరెక్ట్ మార్క్సిస్ట్ పర్స్పెక్టివ్లో ఉన్నాడు భగత్ సింగ్ అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అట్లాగే ఆయన విశ్వమాన సౌభ్రాతృత్వం ఉండాలి కానీ ఈ హిందూ ముస్లిం కాదు, అసలు భారతీయుడు ఇంకొకడు అని ఎట్లా అనుకుంటూ మానవుడంతా ఒకటే. మానవుల్లో పరాయివాడు అనేటువంటిది ఉండనే ఉండదు. ఒక మానవుడు ఇంకో మానవుడికి పరాయివాడుగా ఉండాల్సిన అవసరం ఏముంది అనేది ఒక పెద్ద వ్యాసంలో ఆయన వివరిస్తారు. ఆ విధంగా అనేకమైనటువంటి అంశాల మీద వ్యాసాలన్నీ ఆయన రాసిన వ్యాసాలు ఇప్పటి వరకు ఆయన రాసిన వ్యాసాలు ఇంత సమగ్రంగా ఏ పుస్తకము రాయలేదు. ఎడిట్ చేసిన ఆయన కూడా చిన్న వ్యక్తిగాడు. ఆయన పెద్ద చరిత్ర పరిశోధకుడు ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్. ఆయన ఇంగ్లీష్లో చాలా నోట్స్ అంతా సంపాదించి చాలా విషయాలన్నీ రాశారు. తర్వాత ఆ నోట్స్లో ఆయన రాసుకున్న రెఫరెన్స్లన్నీ కూడా ఈ ఇంగ్లీష్ పుస్తకంలో ఉన్నాయి. కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి, కొన్ని తెలుగులో, కొన్ని ఈ ఉర్దూలో ఉన్నాయి, కొన్ని ఏమో హిందీలో ఉన్నాయి. వాటిని ఇంగ్లీష్లో ఉన్న వాటి వరకు హిందీలో ఉన్నాయి కూడా ట్రాన్స్లేట్ చేయగలిగాను. ఉర్దూలో ఉన్నది నేను చాలా కష్టపడ్డాను చదవడానికి, కానీ నా వల్ల కాలేదు. ఉర్దూ అక్షరాలు చాలా చిన్నగా ఉన్నాయి, చదువు ఇంకా ఎవరిని అడగలేదు, చాలా వచ్చి ఉంటాయి కదా అని దాన్ని అట్లా వదిలేశాను. తర్వాత అంటే ఒకటే పోయం ఉంది ఆయన ఉర్దూలో రాసుకున్నది. ఆ రెఫరెన్స్ అది పోయమో ఏమిటో తెలియదు, కానీ రాసుకొని ఉన్నాడు. సో ఆ విధంగా ఈ పుస్తకం అనేది భగత్ సింగ్ మీద, ఆనాటి స్వాతంత్రోద్యమం మీద, ఆనాటి నాయకుల తీరుతెన్నుల మీద, వాళ్ళ ఆలోచన విధానం మీద సమగ్రమైనటువంటి అవగాహనకు తోడ్పడేదిగా ఉంటుంది అని మనవి చేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ఒక చెట్టు కొమ్మ కింద ఒక రొట్టె కుప్పెసార ఒక కవితల పుస్తకంతో ఈ అడవిలో నీవు నా పక్కన నిలబడి వాడుతుంటే ఆ అడవే కదా నా స్వర్గం. ఉమర్ ఖయ్యాం రాసుకున్నాడు డైరీ. అడవే కదా నా స్వర్గం. ఉమర్ ఖయ్యాం గారి డైరీలో రాసుకున్నటువంటి విషయం. ఇందాక వినయ్ గారు చెప్తున్నారు, లాలా లజపత్ రాయ్ భగత్ సింగ్ను, అతను రష్యన్ ఏజెంట్, వాడు నన్నే లెనిన్గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అని ఆరోపించాడు.
ఆయన ఆరోపణ అలా ఉంచితే భగత్ సింగ్ ఉరివేయబడకుండా బ్రతికుంటే ఈ భారతదేశానికి లెనినంతటి వాడు మనకు దక్కేవాడు. అంత గొప్ప మార్క్సిస్ట్గా ఆలోచనాపరుడుగా ఎదుగుతున్న తరుణంలో ఆయనను బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఉరివేయటం అనేది చాలా మనం నష్టపోయాం, ఈ దేశం నష్టపోయింది. కాబట్టి అంత గొప్ప వివరాలతోని చాలా అరుదైనటువంటి విషయాలతోని భగత్ సింగ్ ఏ విధంగా రూపాంతరం చెందుతూ ఒక మార్క్సిస్ట్గా ఆయన ఆలోచనాపరుడుగా ఎట్లా ఎదిగాడనేటువంటి దానికి నిదర్శనంగా ఈ పుస్తకం నిలుస్తుంది. అట్లాంటి అరుదైనటువంటి ఒక డాక్యుమెంట్ను మనకు తెలుగులో కూడా తీసుకొచ్చి ఇచ్చినందుకు ఈ సందర్భంగా వినయ్ మీ అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అట్లాగే రఘుపాల్ గారిని కూడా మంచి పుస్తకాన్ని అనువాదం చేసి మాకు అందించారు. మన తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ నుంచి మీ ఇద్దరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు కృష్ణారెడ్డికి వందన సమర్పణ చేయాల్సిన కోరుతున్నాను. ఈ సాయంత్రకాలంలో నవతెలంగాణ ప్రొఫెషనల్ లిస్టులో 2 పుస్తకాలు ఆవిష్కరణకు ముఖ్యత్వం వచ్చిన తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జానశ్రీ గారికి, అలాగే అనువాదం చేసిన ఎస్ వినయ్ కుమార్ గారికి, రఘుపాల్ గారికి, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ రైటర్ ఆర్మతారి గారికి, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ జనరల్ రైటర్ వాస గారికి, అలాగే మీడియా మిత్రులకు సాయంత్రం పూట వీలు చూసుకొని పుస్తక మీటింగ్కి వచ్చిన పుస్తక ప్రియులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి సమావేశం గుర్తు అధ్యక్షుడు చెప్పాలి.